నమస్తే, వెల్కమ్ టు న్యాయం కోసం. ఇవాల్టి న్యాయం కోసం కార్యక్రమంలో మనం ఈపీ అంటే ఏంటి, అసలు ఈపీ ఎప్పుడు వేయాలి, ఈపీకి టైం లిమిట్ ఏమైనా ఉంటుందా, అలాగే ఈపీ ఎన్ని రకాలు, ఎప్పుడు ఏది వాడాలి, స్పెషల్ పర్ఫార్మెన్స్ ఈపీ అంటే ఏమిటి, ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం. మనతో పాటు వివరించడానికి జాయిన్ అయ్యారు కోటిపల్లి అయ్యప్ప గారు, ఎంటెక్, ఎల్ఎల్ఎం, ఎంబీఏ, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ మాస్ జర్నలిజం. నమస్తే అండి అయ్యప్ప గారు. అయ్యప్ప గారు నమస్తే. నమస్కారం అండి. అయ్యప్ప గారు, అసలు ఈపీ అంటే ఏంటంటే ఈపీ ఎక్స్క్యూషన్ పిటిషన్ అని అంటూ ఉంటారు కదా, దీని ఫుల్ ఫామ్ ఏంటి, అసలు ఎప్పుడు వేయాలి, దీని గురించి వివరణ అందిస్తారా? మనకి ఎప్పుడైనా ఒక కేసు గెలిచిన తర్వాత ఆ కేసు యొక్క ఆర్డర్ ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఏదైతే ఉందో దాన్ని వేసేటువంటి పిటిషనే, కోర్టులో వేసేటువంటి పిటిషన్నే ఈపీ అంటారండి. ఓకే. అంటే ఎవరికైతే కోర్టు ఆర్డర్ ఇచ్చిందో ఏదైనా ఒక పని నిలుపుదల చేయమని కానీ, మనీ మ్యాటర్లో కానీ, ఏ మ్యాటర్లో అయినా సరే ఒక కోర్టు డిగ్రీ ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం అవతల వ్యక్తులు కనుక దాన్ని పాటించకపోతే మన కోర్టు ద్వారా దాన్ని ఎగ్జిక్యూషన్ చేయమని, అంటే అమలు పరచమని, తెలుగులో అమలు పరచమని చెప్పి వేసేటువంటి పిటిషన్, అంటే ఒక దరఖాస్తునే పిటిషన్ నే మనం ఈపీ అంటామండి. అది ఎప్పుడు వేయాలంటారు? అంటే సరిగ్గా మన కేసు ఏదైనా ఒక డిగ్రీ ఆర్డర్ కోర్టు పొందిన తర్వాత విత్ ఇన్ 12 సంవత్సరాల కాల వ్యవధిలోనే మనం వేసుకోవాలండి. కాలం అనేది 12 సంవత్సరాల కంటే కూడా ఎక్కువైతే ఈపీ అనేది వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఫస్ట్ కాల్ చేద్దాం. సుబ్బారావు లైన్ లో ఉన్నారు. హలో. నమస్తే అమ్మా. సుబ్బారావు గారు చెప్పండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం సార్. సార్ నమస్తే సార్. మేము కడప జిల్లా మాది. ట్రయల్ కోర్టులో కేసు గెలిచాము సార్. ట్రయాంగిల్ ఫైట్ ఇది. జిల్లా కోర్టులో గెలిచినాము. మేము గమ్మునున్నే ఇప్పుడు వాళ్ళు హైకోర్టుకి వేసినారు సార్. దాన్ని మేము అప్పీల్ చేయకుండా ఇబ్బంది లేదా? అప్పీల్ చేసి రావా? మీ సైడ్ నుంచి కూడా అప్పీల్ చేసుకోవాలి కదండి. మీ సైడ్ నుంచి కూడా కింద 2 కోర్టుల వారు మీకు జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చారో దాన్ని వెయిట్ చేసుకుని మీరు కూడా కౌంటర్ వేసుకోవాలి కదండి, వాళ్ళ అప్పీల్ కౌంటర్. సార్ మేము కౌంటర్ వేయలేకపోతే అనుకో ఆర్థిక బాధలతో అట్లా ఏదైనా ఇబ్బంది అవుతుందా? మాకు 2 సార్లు గెలిచాం. ఇబ్బంది అంటే ఒకవేళ హైకోర్టు వారు ఏదైనా సరే దాన్ని ఏదైనా కింద ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు కొట్టేస్తే మళ్ళీ మీరు అప్పీల్కి వెళ్ళాలంటే సుప్రీం కోర్టుకు వెళ్ళాలి. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, వెల్కమ్. అయితే అయ్యప్ప గారు, ఈ ఈపీ అనేది అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది? స్పెషల్ పర్ఫార్మెన్స్ ఈపీ అని అంటుంటారు కదా. మనకి ఈపీ అనేది 5-6 రకాలుగా ఉంటుందండి. ఈపీ అనేది మనం మనీ మ్యాటర్ లోని మనీ డిగ్రీ అయిపోయిందండి, ప్రోనోటు డిగ్రీ అయిపోయింది. ప్రోనోటు డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏమన్నా ఉన్నాయండి, అప్పుడు మనీ ఈపీ వేస్తాము. అలాగే స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ ఈపీ వేస్తామండి. ఏదైనా ఒక అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా ఎవరైనా సరే మనకి ఇబ్బంది పెట్టి డబ్బులు తీసుకుని ఇబ్బంది పెడితే అప్పుడు మనం కోర్టులో స్పెషల్ పెర్ఫార్మెన్స్ సూట్ వేస్తామండి. వేసిన తర్వాత ఆ సూట్ అనేది గెలిచిన డిగ్రీ అయిన తర్వాత దాన్ని అమలు జరపమని చెప్పి వేసేటువంటి ఈపీనే స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ ఈపీ అంటారు. ఒక కోర్టులో ఒక ఇంజంక్షన్ ఆర్డర్ లో మనం గెలిచామండి, ప్రాపర్టీ పూర్తిగా మనది అని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత దానికి పర్మనెంట్ ఇంజక్షన్ ఆ కోర్టు వారు ఇచ్చిన తర్వాత దాన్ని అమలు చేయమని చెప్పి ఈపీ అనేది, అవతల వ్యక్తులు కనుక ఏదన్నా కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని అమలు పరచకుండా ఇంకా మనకి ఇబ్బందులు గురి చేస్తే అప్పుడు ఇంజంక్షన్ ఈపీ అనేది మనం వేసుకోవడం జరుగుతుందండి. తర్వాత అరెస్ట్ ఈపీ అండి. అరెస్ట్ ఈపీ అంటే ఏంటంటే ఎవరైనా మనకు డబ్బులు ఇవ్వాలనుకోండి, ఆ డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ప్రోనోట్ డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళు బాకీ కట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఈపీ వేసుకుని వాళ్ళని అరెస్ట్ వారెంట్ చేయమని చెప్పి వేసుకునేటువంటి ఈపీని అరెస్ట్ ఈపీ అంటారు. అటాచ్డ్ ఈపీ అంటే ఏంటంటే, అటాచ్మెంట్ ఈపీ అంటే ఆస్తిని అటాచ్ చేయడానికి వేసేటువంటి ఈపీనే అటాచ్మెంట్ ఈపీ అంటారు. ఒకవేళ ఎవరైనా బాకీ ఇవ్వాలనుకోండి, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయనుకోండి, ఆ ఆస్తుల్ని దీనికి అటాచ్ చేయమని, అంటే జతపరచమని, వాటి ద్వారా మేము ఈ ఆస్తులకు వాళ్ళకి ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తుల ద్వారా మా మనీ మేము రాబట్టుకోవడానికి కోర్టు వారిని అవకాశం ఇవ్వమని చెప్పి వేసేటువంటి ఈపీనే అటాచ్మెంట్ ఈపీ అంటారండి. రైట్, నెక్స్ట్ కాల్ చేద్దాం. కొల్లూరు నుంచి వెంకటేశ్వరరావు లైన్ లో ఉన్నారు. హలో. చెప్పండి వెంకటేశ్వరరావు గారు. మాది కొల్లూరు మండలం అండి, పోతార్లంట. మేము చేను కొని 60 సంవత్సరాలు అవుతుందండి. మేము ఇప్పుడు దాన్ని చేస్తే అది 29 సెంట్ వచ్చింది. డాక్యుమెంట్ మీద ఏమో 60 సెంట్ ఉంది. అది రాదని అంటున్నారు. ఏ కారణం చేత రాలేదు అంటున్నారండి? మీకు ఏమైనా నోటీస్ ఇచ్చారా? సర్వే చేశారండి మీ భూమికి?
ఆ సర్వే చేస్తే పొలమేమో 55 సెంట్లు పట్టా భూమి అండి, ఒరిజినల్ రిజిస్ట్రేషన్ అది. ఆ, అది గవర్నమెంట్ హ్యాండ్ లోకి పోయింది, 20 సెంటు 30 సెంటు అంటున్నది సర్వే గారికి. ఉమ్, ఇక అట్లా ఉంది. ఇప్పుడేమో అది సర్వే చేస్తే 29 సెంటు వచ్చిందండి. పొలం ఎంత ఉందో పొలం అంత ఉంది. ఓకే అండి. ఆన్లైన్ లోకి అది రాదంటున్నారండి. మీరు కలెక్టర్ వారిని కూడా సంప్రదించండి. కలెక్టర్ గారు కలెక్టర్ మీరు సంప్రదించండి. మీరు మీ భూమికి ఏదైతే ఎంఆర్ఓ గారు కొలతలకు వచ్చి మండల సర్వేయర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో, మీరు ఖచ్చితంగా మీరు ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి రిపోర్టు, మండల సర్వేయర్ గారు ఇచ్చినటువంటి రిపోర్టు, సర్వే రిపోర్ట్ ఇవన్నీ బేస్ చేసుకుని మీరు డివిజనల్ రెవెన్యూ ఆఫీసర్ గారు ఆర్టీఓ గారిని కలవండి, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారిని. అక్కడ మీకు న్యాయం జరగకపోతే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీకు ఉన్నటువంటి ఏదైతే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి సర్వే రిపోర్ట్లు, మీ డాక్యుమెంట్లు, 1B అడంగులు ఇవన్నీ తీసుకుని వెళ్ళి మీరు అడగండి. కలెక్టర్ గారికి ఒక దరఖాస్తు చేయండి. అక్కడ మీకు న్యాయం జరగకపోతే మీరు కోర్టు ద్వారా కూడా మీకు న్యాయం చేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుందండి. రైట్. ఈపీ అంటే ఏంటి, అసలు ఈపీ ఎప్పుడు వేయాలనే అంశాల గురించి మనం మాట్లాడుతున్నాము. దీనికి సంబంధించి ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్స్కి కాల్ చేసి అడ్వకేట్ కోడిపల్లి అయ్యప్ప గారితో మీరు మాట్లాడవచ్చు. అయ్యప్ప గారు, అయితే ఈ ఈపీకి టైం లిమిట్ అంటూ ఏమైనా ఉంటుందా? ఇంత టైం ఉంటుందండి, 12 సంవత్సరాల కాలంలోనే వేసుకోవాలి. ఇంకా ఇందాక ఈపీలో ఇంకొక రకం కూడా ఉందండి, ప్రాపర్టీ ఈపీ. ఆస్తి స్వాధీనం చేయమని చెప్పి వేసుకునేటువంటి తీర్పునే ప్రాపర్టీ ఈపీ అంటారు. కోర్టు వారు జడ్జిమెంట్ ఇచ్చారు, మన ప్రాపర్టీ మనకి వచ్చిందని చెప్పి, అప్పుడు ఎవరైనా సరే, సపోజ్ ఒక ప్రభుత్వం వారు మన స్థలాన్ని ఏదైనా అక్రమ నిర్మాణం చేపట్టారనుకోండి, లేకపోతే ఎవరైనా కబ్జా చేశారు, మన ప్రాపర్టీ మనం గెలిచామండి, గెలిచిన తర్వాత తిరిగి మన ప్రాపర్టీని మనం పొందడానికి కోర్టు వారిని ఏదైతే డిగ్రీ ఆర్డర్ ఇచ్చిందో దాన్ని అమలుపరచమని చెప్పి వేసేటువంటి పిటిషన్ నే ప్రాపర్టీ ఈపీ అంటారండి. ఈ ఈపీకి టైం లిమిట్ అనేది ఉంటుందండి. నాకు ఈ మధ్యన కొన్ని కేసులు ఏమైతే వచ్చినాయో, ఒక డిగ్రీ ఆర్డర్ మీద ఈపీ వేయకుండా స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ వేయటం కూడా జరిగిందండి ఒకళ్ళు, అంటే తప్పుగా. ఈ కోర్టు 10 సంవత్సరాల తర్వాత స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ అనేది వేయకూడదు, దీన్ని అమలుపరచమని చెప్పి ఈపీ వేసుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగిందండి. అది తర్వాత కాలం అయిపోయింది కాబట్టి ఈపీ చెల్లదని చెప్పి ఒక జిల్లా కోర్టు జడ్జిమెంట్ ఇస్తే, దాన్ని హైకోర్టు ఈ జిల్లా కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని తప్పు పట్టింది. ఎందుకంటే అప్పటికే ఫోర్స్ లో ఉంది కదా స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ అనేది, ఇన్ టైమ్ లోనే వేశారు. అది మీరు ఇన్ టైమ్ లోనే మీరు ఎందుకు చెప్పలేదు, కాలయాపన మీ వల్ల జరిగిందని చెప్పి మళ్ళీ ఈపీ వేసుకోవడానికి వారికి అవకాశం కూడా కల్పించింది. అలాగా కాలంలోనే వేయాలి, ఈపీకి బదులు స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ అనేది వేయకూడదండి. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దామండి. నంద్యాల నుంచి భాస్కర్ లైన్ లో ఉన్నారు. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే భాస్కర్ గారు, మీ సందేహం ఏంటి అడగండి. మేడం ఏం లేదు మేడం, మాది యాక్చువల్ గా ఒక 4 ఎకర్స్ ఉంది మేడం ఊర్లో మేడం. అయితే యాక్చువల్ మాకు 30 years నాకు గవర్నమెంట్ మాకు డీపట్టా ఇచ్చారు మేడం. ఓకే అండి. అయితే మేము మా దగ్గర 1B అడంగల్ ఉంది, ప్లస్ 30 years నుంచి మేము పొజిషన్ లో ఉన్నాం మేడం, మేము ఎంజాయ్మెంట్ పొజిషన్ లో ఉన్నాము. అయితే బట్ రీసెంట్ గా మా ల్యాండ్ మీద వేరే వాళ్ళు ఇట్లా 6 మామూలుగా క్రియేట్ చేసి ఇది మాది అని ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు మేడం. అయితే నా డౌట్ ఏమంటే మేడం, ఇప్పుడు 30 years నుంచి మేము ఉన్న పొజిషన్ లో, ప్లస్ మా దగ్గర 1B అండ్ ప్లస్ క్రాప్ లోన్ అన్ని తీసుకున్నాము. అయితే మళ్ళీ వాళ్ళకి 6 ఎలా క్రియేట్ చేసినారు మేడం వాళ్ళకి తహసీల్దార్ వాళ్ళు, మళ్ళీ దీని మీద మనం ఏమైనా న్యాయంగా ఏమైనా పోవచ్చా అని నేను నా సలహా మేడం. పోవచ్చు అండి. రికార్డ్స్ ఆఫ్ రెవెన్యూ యాక్ట్ ROR ఈ సెక్షన్ 5 ప్రకారం ఏదైతే ఉందో, ఈ పట్టాదారు పాస్బుక్లు ఇవన్నీ కూడా మండల్ రెవెన్యూ ఆఫీసర్ గారు ఇష్యూ చేయడానికి వారికి ఉన్నటువంటి చట్ట పరిధిలో చేస్తారు. మీరు పొజిషన్ లో ఉన్నారు కాబట్టి మీరు సర్వేకి పెట్టండి, మండల సర్వేకి పెట్టి 4 వైపులు ఉన్నటువంటి రైతులతోటి మీరు పొజిషన్ లో ఉన్నట్టు మీరు పొజిషన్ సర్టిఫికేట్ తీసుకోండి. అలాగే విఆర్ఓ, గ్రామ విఆర్ఓ ఉంటారు కాబట్టి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, మీ భూమి ఎక్కడుంది, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పన్ను కడుతున్నారు, రెవెన్యూ రికార్డుల్లో ఎన్ని సంవత్సరాల నుంచి మీ పేరు మీద పన్నులు కట్టి ఉన్నారు, అవన్నీ రికార్డులన్నీ తీసుకోండి. నెక్స్ట్ ఇవన్నీ బేస్ చేసుకుని మీరు ఆర్టీ యాక్ట్ పెట్టండి, సమాచారపు హక్కు చట్టంలో మీరు వారిని అడగండి, ఏ కారణం చేత మీరు మా భూమిని పలానా వ్యక్తులకి ఇన్ని సంవత్సరాల నుంచి మేము అనుభవిస్తున్నాం, ఏ ఆధారాలతోటి మీరు వారికి ఆన్లైన్ లో ROR చెప్పండి.
రైట్, నెక్స్ట్ కాల్ చూద్దామండి. కోదాడ్ నుంచి లింగారెడ్డి లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే మేడం, సార్తో మాట్లాడండి లింగారెడ్డి గారు. సార్ నమస్కారం లాయర్ గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు మా చుట్టాల వాళ్ళకి మేము అమౌంట్ ఇచ్చాము 30 లక్షలు. ఓకే అండి. అతను అడిగితే ఇస్తా అంటుండు, రెస్పాన్స్ కావట్లే బాగా, ఇక అందుబాటులో ఉన్నట్లే ఏదో ఏదో అవుతుంది. అతనికి ల్యాండ్ ఒక 8 ఎకరాల ల్యాండ్ ఉంది సార్. ఇప్పుడు మనం మేము ఇక్కడ లాయర్లు కోదాడు లాయర్లతో అప్రోచ్ అయితే అది 8 ఏళ్ళు పట్టవచ్చు, 10 ఏళ్ళు పట్టవచ్చు, ఎంతకాలం పట్టిద్దో తెలియదు. అది భూమి అమ్మకుండా ఆపేది కాదు, అతను అమ్ముకోవచ్చు. కానీ ఇక్కడ లాయర్లు అంటాను అటాచ్మెంట్ కూడా కావాలన్నా అది ఎంత టైం పట్టిద్దో ఏందో అంటాను. మీ సలహా కోసం చేశారు సార్ ఫోను. తప్పకుండా అండి. మీకు అతనికి ఆస్తి వంశపారంపర్యంగా వచ్చిందా, అతని స్వార్జితపు ఆస్తి అనేది ఒకటి చూసుకోవాలండి. అతని స్వార్జితపు ఆస్తి అయితే మీరు ఏం చేయాలంటే ఇమీడియట్ గా మీకు ఉన్నటువంటి ప్రోనోట్ కానీ చెక్ కానీ ఏ అయితే ఆధారాలు ఇచ్చారో, లేకపోతే 100 రూపాయల స్టాంప్ మీద ఏదైనా ఆధారాలు ఉన్నట్లయితే ఆ ఆధారాల ప్రకారం ఇమీడియట్ గా కోర్టులో మీరు ముందస్తు వాళ్ళకి నోటీస్ ఇచ్చి వెంటనే నోటీస్ ఇచ్చినటువంటి గడువు ప్రకారం మీరు కోర్టులో సూట్ వేసుకోవాలండి, దావా వేసుకోవాలి. ఆ దావా అనేది ఎన్నాళ్ళలో పడుతుంది, ఇన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు అని మనం ఎప్పుడు చెప్పలేమండి. ఎందుకంటే అది 2 సంవత్సరాలు అయిపోవచ్చు, సంవత్సరంలో అయిపోవచ్చు, అది మనం చెప్పలేము. అన్ని సంవత్సరాలు అయితే ఉండదు. ఆ లాయర్లు చెప్పినట్టు ఖచ్చితంగా విత్ ఇన్ 2-3 సంవత్సరాల కాలంలోనే మీకు జడ్జిమెంట్ వస్తుంది. దాన్ని అమలుపరచమని చెప్పి ఈపీ కూడా వేసుకోవాలండి. మీరు ఆ ఫలాన్ని అటాచ్మెంట్ చెప్పమని. మీరు ఏదైతే 30 లక్షలు ఇవ్వాలని చెప్పి వేస్తున్నారో అప్పుడే వారి ఆస్తులు కూడా అటాచ్మెంట్ దానికి పెట్టుకుని వేసుకోవచ్చు అండి. అది కూడా మీకు అవకాశం ఉంది. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. దావా వేయాలి కదండి, దావా వేసుకోండి ఫస్ట్. ఓకే, ఖమ్మం జ్యోతి నుంచి లైన్ లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నమస్కారం మేడం. మా రీసెంట్ గా నాకు మా పొలం రిజిస్ట్రేషన్ చేశారండి రీసెంట్ డేస్ లో. అయితే మా బ్రదర్ నాకు రిజిస్ట్రేషన్ చేసినాక దాన్ని మళ్ళీ ఆ సేల్ డీడ్, అది యాక్చువల్లీ గిఫ్ట్ డీడ్ కాదు, సేల్ డీడ్ నాకు రిజిస్ట్రేషన్ చేసినాక మళ్ళీ ఒక 2 months గ్యాప్ లో వాళ్ళ ఆవిడ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాడు దాన్ని. సో అది ఇప్పుడు మరి మేము ఎట్లా దాన్ని ప్రొసీడ్ అవ్వాలండి? ఆయన ఏంటంటే గ్రామ పంచాయతీలో అది ఉంటాయి కదా బిల్స్, ఆ పన్నుని అది కరెంట్ బిల్లు కట్టిని అవి తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో పోయి వాళ్ళకి ఇట్లా అని చెప్పి ఇలా ఇది ఉన్నది ఇంటి నెంబర్ అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేసిండు. సో యాక్చువల్ గా దానికి వ్యవసాయ భూమి అండి లేకపోతే ఇల్లు అండి? ఇల్లు చేశాడు. భూమి నా పేరు మీద చేశాడు, 20 గుంటలు నా పేరు మీద చేశాడు సేల్ డీడ్. నాకు చేసిన తర్వాత 2 months కి వాళ్ళ ఆవిడ పేరు మీద ఆ ఇల్లు రిజిస్ట్రేషన్ చేసిండు. ఒకే ప్రాపర్టీని ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేశారు అంటారు. ఒకే ప్రాపర్టీని ఇద్దరికి చేసిండు, అదే హద్దులు పెట్టి. మీరు అయ్యే హద్దులు పెట్టి రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి మీరు ఇమీడియట్ గా ఒక కంప్లైంట్ రైట్ చేయండి. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి. మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లు, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్, మీకు ఉన్నటువంటి ప్రాపర్టీ యొక్క నకళ్ళు తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయండి. ఒకవేళ పోలీసు వారు ఏదైనా సివిల్ మ్యాటర్ అన్నప్పుడు మీరు ఉన్నత స్థాయి అధికారులకి, సిఐ గారికి, డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి రిజిస్టర్ పోస్టులు చేసి ఆ అక్నాలజ్మెంట్లు అన్ని పెట్టుకుని ఇప్పుడు మీరు మ్యాజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ కేసు వేసుకున్నట్లయితే మీకు న్యాయం జరుగుతుందండి. అట్ ద సేమ్ టైం మీరు కూడా ఈ మధ్యన కూడా కొన్ని చట్టాలు 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ లో కొన్ని చట్టాలని పొందుపరచడం జరిగింది. సెక్షన్ 82, 83 ప్రకారం ఎవరైతే ఇలాంటి తప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తారో చేసినటువంటి రైటర్ కూడా, ఏదైతే డాక్యుమెంట్ రైటర్ కూడా అతనికి శిక్ష పడుతుందని చెప్పి ఇటీవల కాలంలో రిజిస్ట్రేషన్ యాక్ట్ లో ఉండేటువంటి చట్టాలని కట్టుదిట్టం చేశారు. మీరు ఖచ్చితంగా వారిని కూడా పార్టీల కింద చేర్చి సబ్ రిజిస్ట్రార్ గారిని, అలాగే సబ్ రిజిస్టర్ గారు రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ అని ఉంటుంది, ఆయన కూడా మీరు లెటర్ పెట్టండి. లెటర్ పెట్టి ఈ రకంగా చేశారు, పలానా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో మా భూమిని ఇలా చేశారని చెప్పి ఇవన్నీ అటాచ్ చేసి మీరు ప్రైవేట్ కంప్లైంట్ వేయగలిగితే మీరు కేసు పోలీస్ స్టేషన్ లో కేసు కడితే పర్వాలేదండి. ఒకవేళ కట్టకపోతే మీరు ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవాలి. రైట్, విశాఖ నుంచి కృష్ణమ్మ లైన్ లో ఉన్నారు. హలో. నమస్తే మేడం గారు. నమస్తే అండి, మాట్లాడండి కృష్ణమ్మ గారు. నమస్తే అండి. నమస్తే సార్. మేము మా నాన్నగారు, చిన్నాన్నగారు, 2 అన్నతమ్ములు, వాళ్ళకి మొత్తం భూములు ఉండేవండి కలిసి 2 మొత్తం మీద. అప్పుడు తల్లిదండ్రుల తాలూకా పితృరాజు ఆస్తులండి. ఆ తర్వాత ఏమో మా నాన్నగారు బతుకున్నప్పుడే పంపకాలు జరిగిపోయాయండి 1966లో అండి సార్.
అవి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మా చిన్నాన్నగారు కొడుకులేమో ఇప్పుడు మా భూములు అడ్డడం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇలా చేస్తున్నారు. చేస్తే మేము పోలీస్ స్టేషన్ కి అటు వెళ్దాం ఇవన్నీ చేస్తున్నాము. వాళ్ళు కూడా అడుగుతున్నారు వీరి పేరుని మంది ఇవన్నీ అయిపోయాయి కదా, మీ పేరు మీదైపోయింది, అది ఎప్పుడో అయిపోయిన తర్వాత ఇప్పుడు మరి మీదనుకుని ఎలాగొస్తారంటే అలా కాదు, మాకు మా ఇంకా పంపకాలు అవ్వాల్సి ఉండిపోయింది అలాగని అంటున్నారు సార్. అని మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇల్లు కట్టుకోవడానికి ఒక జాగా ఉంటే అది కూడా మమ్మల్ని కట్టుకోనివ్వకుండా ఇవన్నీ చేస్తున్నారండి. మీరు వీడియోలు ఫోటోలు అన్నీ మీరు మొబైల్ ఫోన్లో తీసుకోండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు కానీ మీ మీద దాడులు చేసినప్పుడు కానీ మీరు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. నీట్గా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీకు న్యాయం జరగకపోతే PGRS లో కూడా అప్లోడ్ చేయండి. ఆ 2 డాక్యుమెంట్లో కూడా మీకు న్యాయం జరగకపోతే 2 పిటిషన్లో కూడా మీరు ఉన్నత స్థాయి అధికారులందరికీ కూడా రిజిస్టర్ పోస్ట్ లెటర్లు వేసుకుని మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నింటితోటి మ్యాజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ కూడా వేసుకోవాలి. అట్ ది సేమ్ టైం మీకు రెవెన్యూ భూములు అయితే రెవెన్యూ భూములు అయితే MRO కార్యాలయంలో కూడా కంప్లైంట్, అదే పంచాయతీకి సంబంధించినటువంటి ఇల్లులు అయితే పంచాయతీ వారి కార్యాలయంలో కూడా ఒక కంప్లైంట్ కూడా ఇవ్వండి. ఇవన్నీ అటాచ్ చేసుకుని మ్యాజిస్ట్రేట్ కోర్టులో మీరు కంప్లైంట్ వేయండి. అలాగే మీ ఆస్తులకి ఇంజంక్షన్ ఆర్డర్ అనేది కూడా మీరు కోర్టు ద్వారా తీసుకున్నట్లయితే మీకు ప్రొటెక్షన్ అనేది ఉంటుందండి. రైట్. శివకుమార్ కడప నుంచి లైన్ లో ఉన్నారు. హలో శివ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో మేడం. చెప్పండి. హలో శివ గారు, టీవీ వాళ్ళని తగ్గించి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. మేడం, ఇది ప్రాబ్లం ఏంటంటే ల్యాండ్ ఒక 3.5 ఎకరాల ల్యాండ్, అది మేము ఎట్లా తీసుకున్నామంటే కౌలుకు కట్టుకుని వాళ్ళ దగ్గర మేము బాండ్ మీద 2 సంవత్సరాలని రాసుకున్నాం మేడం. అయితే రాసుకున్న భూమి మనం బాండ్ మీద రాసుకున్నాం అనమాట 99 సంవత్సరాలని. అయితే మాకు మరి మేము సొంతంగా దాన్ని ఏదైనా చేసుకోవాలంటే పాస్బుక్ వాళ్ళ దగ్గర ఉంది, మరి మేము ఏం చేయాలి మేడం దానికి? అంటే మీరు కౌలుదారులు, అంతేగాని మీ ఆస్తి మీద మీకు హక్కు లేదండి, అంతేనండి? అవునండి, అవును సార్. ఇప్పుడు ఏపీ టెండెన్సీ యాక్ట్ ఏదైతే ఉందో కౌలుదారు చట్టం అనేది రీసెంట్ గా తొలగించడం జరిగింది. మీరు ఇంజంక్షన్ ఆర్డర్ ద్వారా మీరు కనుక దాంట్లో ఏదన్నా మీరు కొబ్బరి చెట్లు కానీ ఏదన్నా స్థిర ఆస్తులు కానీ ఏమన్నా మీరు దాంట్లో కన్స్ట్రక్షన్స్ కానీ ఏమన్నా కట్టేట్లయితే వాటి మీద మీరు కోర్టు ద్వారా ఇంజంక్షన్ ఆర్డర్ అనేది తీసుకుని మీరు కౌలు చెల్లిస్తూ మీరు భూమిని స్వాధీనం చేసుకోవచ్చు అని. రైట్. వనపర్తి నుంచి శివుడు లైన్ లో ఉన్నారు. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి. సార్ మాది తాతలాస్తి సార్, ఆత్మతాతలాస్తి. ఓకే అండి. మాది స్థిరాస్తి. అయితే మా నాన్నగారు ఎప్పుడో ఏదో చేసేయాలి అని చెప్పేసి మా పొలాన్ని వాళ్ళు ఇప్పుడు గొడవ పెట్టుకుంటున్నారు సార్ దౌర్జన్యంగా. ఎవరండి? మా నాన్నగారు ఎప్పుడో ఏదో చేసేయాలి అని చెప్పి అంటున్నారు. ఎప్పుడు ఏం చేశారు అంటే మీ నాన్నగారు ఏమైనా ఎక్కడైనా అప్పులు తీసుకొచ్చారా మీరు, లేకపోతే ఏ విషయంలో మీ నాన్నగారు ఏం చేశారు క్లారిటీ చెప్పాలి. కానీ అది సరిగా లేదంటున్నారు, మా దాంట్లో తప్పులు ఉన్నాయని అంటున్నారు సార్. ఇప్పుడు మీ తాత వారసత్వంగా మీకు వచ్చినటువంటి ఆస్తులు మీరు అనుభవించడానికి సర్వాక్కులు ఉంటాయి. అందులో మీ నాన్నగారు చేసిన దానికి ఈ ఆస్తికి సంబంధం ఏంటండి? మీ నాన్నగారు ఎక్కడైనా బాకీ నిమిత్తం ఏదైనా నోట్లు కానీ ఏదైనా రాసి ఉంటే దాన్ని కోర్టు ద్వారా వేస్తే మీరు కౌంటర్ వేసుకుని కోర్టు ద్వారా మీరు విముక్తి పొందొచ్చు. మీకు ఇందులో అభ్యంతరం ఏముందండి? పొజిషన్ లో అయితే లేవున్నా సార్ మన దాకా. ఇప్పుడు డాక్యుమెంట్స్ చూపిస్తున్నారు, దాంట్లో మళ్ళీ తప్పులు ఉన్నాయి, మీరు నన్ను సరి చేయమని చెప్తున్నారు సార్. మేమైతే అమ్మలేదు, ఏదో ప్రలోభాలు చేసి సంతకం పెట్టుకున్నట్టు నోటీస్ ఇవ్వండి, మీరు లీగల్ నోటీస్ ఇవ్వండి వారికి. మీరు వాళ్ళని లీగల్ నోటీస్ ఇవ్వమని చెప్పండి, ఎందులో తప్పులు ఉన్నాయి మేమేం చేయమని చెప్పండి. మీరు ఎందుకు చేస్తారు? రాటిఫికేషన్ డీడ్ అడుగుతున్నారు, కరెక్షన్ చేయమని అడుగుతున్నారు. మీరు అమ్మకుండా కరెక్షన్ ఎలా చేస్తారు? అందువల్ల మీరు ఏంటంటే మీ నాన్నగారు కనుక ఒకవేళ అమ్మినట్లయితే వాళ్ళని కోర్టు ద్వారా తెలుసుకోమని చెప్పండి, మీరేం చేయక్కర్లేదు. వాళ్ళ రాటిఫికేషన్ డీడ్ అనేది కోర్టులో రాటిఫికేషన్ డీడ్ కోసం కోర్టులో సూట్ వేసుకుంటారు, దాని ప్రకారం వాళ్ళు చేసుకోవాలండి. ఇప్పుడు రీసెంట్ గా కూడా కొనుక్కున్న వారు కూడా రిజిస్ట్రేషన్ లో మార్పులు చేర్పులు చేసుకునేటువంటి అవకాశం కల్పించిందండి ఇటీవల పేర్కొన్నటువంటి చట్టాల్లో. దాని ప్రకారం మీరు చేసుకోండి, మీ దగ్గర తప్పులేనా ఉంటే మీరు మోడిఫికేషన్ మీరు చేసుకోమని చెప్పి వాళ్ళకి చెప్పండి. రైట్. నెక్స్ట్ కాల్ చూద్దాం. ఖమ్మం నుంచి రామకృష్ణ లైన్ లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి రామకృష్ణ గారు. గుడ్ మార్నింగ్ సార్. మాది ఖమ్మం జిల్లా రణాపాలెం మండలం అండి. ఓకే సార్.
మాకు మా గ్రాండ్ ఫాదర్ కి 15 ఎకరాల 13 ల్యాండ్ ఉంది సార్. అందులో కొంత ల్యాండ్ అందింది సార్. అందినాక మాకు 9 ఎకరాల 33 ల్యాండ్ ఉంది సార్. అయితే మా పక్క కూడా ఒక రైతు ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసి మా ల్యాండ్ కబ్జా చేసే ప్రయత్నం చేస్తాను సార్. అయితే నేను సివిల్ కోర్టుకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చాను. అయితే అతను అతను బుక్ లో రాసుకొని పాస్బుక్ లో తీసుకొని ఆర్టీఓ చుట్టూ కలెక్టర్ చుట్టూ తిరుగుతుంది సార్. దాన్ని మన ఎంత సార్? మీరు అతను ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించినట్లయితే ఆ ఫేక్ డాక్యుమెంట్ మీద ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్, మీ దగ్గర ఉన్నటువంటి భూమికి ఉన్నటువంటి డాక్యుమెంట్ అన్ని నకలు తీసుకెళ్లి మీరు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది కాబట్టి ఈ రెండు బేస్ చేసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లయితే కంటెంట్ ఆఫ్ కోర్టు కింద, కోర్టు ధిక్కరణ నేరం కింద మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి. ఒకవేళ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ స్థలంలో ఆయన చొరబడినా ఏమైనా చేసినా అతనికి మీద మీరు యాక్షన్ తీసుకునేటువంటి అధికారం మీకు ఉంది. ఒకవేళ ఏదైనా మిమ్మల్ని కోర్టు యొక్క ఆర్డర్ కాదని చెప్పి రెవెన్యూ అధికారులు కనుక అతనికి ఏదైనా ఆన్లైన్ కానీ ఏమైనా చేసినట్లయితే వారికి కూడా నోటీస్ ఇవ్వటం చేయండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హైదరాబాద్ నుంచి రవీందర్ రెడ్డి. హలో హలో, చెప్పండి రవీందర్ రెడ్డి గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. మాట్లాడండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇది మాది ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ ఏంటంటే మా తాతల నాటి నుంచి ఉంది. బట్ అది మాకు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. అది ఒక కార్నర్ లో ఉండడం వల్ల అది వేరే వాళ్ళు దానికైతే వాళ్ళు దున్నుకుంటారు. వాళ్ళు అంటే కౌరు అనేది రాదు, వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకేమో పట్టా లేదు, వాళ్ళకి పాన్పుట్ లేదు, వాళ్ళకి ఏమీ లేదు. బట్ ల్యాండ్ ఏమో రిజిస్ట్రేషన్ మా పేరు మీద ఉంది. బట్ మేము వచ్చేసి నలుగురం అన్నదమ్ములు. సో ల్యాండ్ అక్కడ ఉంది. దానికి వీళ్ళు నలుగురు ఏమో 4 sides ఏమో 4 కార్నర్స్ కుంటుర్రు. అంటే 4 కార్నర్స్ కింద సెన్స్ వీళ్ళు నలుగురు సరిగ్గా మాట్లాడుకోవడం లేదు. కాబట్టి ఆ ల్యాండ్ అక్కడనే ఉంది. ఇప్పుడు ఆ ల్యాండ్ ఎలా తీసుకోవాలి, ఆ ల్యాండ్ దగ్గరికి ఎలా వెళ్ళాలి, అండ్ ఆ ల్యాండ్ ఇప్పుడు వెళ్తే వాళ్ళు ఏమంటారు, తర్వాత దీనిపైన ఏమైనా యాక్షన్ తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి? ఖచ్చితంగా అండి, మీరు ఇమీడియట్ గా రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళి మీ ల్యాండ్ ఉన్నటువంటి డాక్యుమెంట్లు, మీ పేరున ఆన్లైన్ అయ్యి ఉంటే ఆన్లైన్ అయినటువంటి డాక్యుమెంట్లు, మీరు పన్నులు చెల్లిస్తూ ఉంటే అవి, ఈ ఆధారాలన్నీ తీసుకెళ్లి ఎంఆర్ఓ గారిని పొజిషన్ సర్టిఫికేట్ ఇమ్మని చెప్పి మీరు అడగండి. పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మీరు ఇంజక్షన్ ఆర్డర్కి వెళ్తే ఇంజక్షన్ ఆర్డర్ ద్వారా వెళ్ళొచ్చు. ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత మీ పొలంలోకి వాళ్ళు దౌర్జన్యంగా వాళ్ళు ప్రవేశిస్తే మీరు పోలీస్ స్టేషన్ ద్వారా మీరు రక్షణ పొందేటువంటి హక్కు కూడా మీకు ఉంటుందండి. రైట్, ఐపు గారు చివరిగా ఈపీ గురించి ఏం చెప్తారు? ఇంకా ఈపీ అనేది విత్ ఇన్ టైం లిమిట్ లోనే వేసుకోవాలండి. చాలా మంది కోర్టు జడ్జిమెంట్ వచ్చేసినా కానీ జడ్జిమెంట్ వచ్చేసింది కదా మనకంతా అనుకూలంగా ఉంది కోర్టు అని అనుకుంటారు. కానీ ఆ జడ్జిమెంట్ యొక్క ఆర్డర్ని కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఈపీ అనేది ఒకటి ఉంటుంది, అది వేసుకోవాలనే విషయం కూడా కొంతమందికి అయితే తెలియదండి. ఇటువంటి కేసులు అంటే టైం అయిపోయిన తర్వాత ఈపీ టైం 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత చాలా కేసుల్లో సార్ మా నాన్నగారు ఒకరికి డబ్బులు ఇచ్చారు, అప్పుడు కోర్టులో డిగ్రీ అయింది, తర్వాత మాకు ఏం జరిగిందో తెలియదని చెప్పి వచ్చినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అందువల్ల ఈ ప్రైమ్ 9 ఛానల్లో న్యాయ సలహాలు చూస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మీ కోర్టులో మీకు ఏదైనా అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చినప్పుడు ఆ జడ్జిమెంట్ని మీరు ఎగ్జిక్యూషన్ చేయమని చెప్పి ఈపీ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. ఈపీ వేసుకున్నట్లయితే దాని మీద కోర్టు అనేది ఉత్తర్వులు మీ కింద ఉత్తర్వులు ఇస్తూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా అగ్రిమెంట్ మీద రిజిస్ట్రేషన్ మీకు చేయట్లేదు అనుకోండి అవతల వ్యక్తులు, కోర్టు మీకు డిగ్రీ ఇచ్చింది అనుకో, ఎగ్జిక్యూషన్ కోర్టు ద్వారా కూడా మీరు ఆ అగ్రిమెంట్ మీద మీరు కోర్టు ద్వారా కోర్టు ఫీజు ఎంతైతే ఉందో ఆ గ్రాటిఫికేషన్ డీడ్ కానీ లేకపోతే సేల్ డీడ్ కానీ ఏదైతే ఉందో దాన్ని ఫీజు కోర్టు ద్వారా కట్టుకుని మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి హక్కు అనేది మీకు ఉంటుంది. అయితే ఇంతకుముందు ఒక కాలర్ అడిగారు, అంటే మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇవ్వట్లేదు, మరి వాళ్ళ నుంచి మేము ఎలా రాబట్టుకోవాలి, ఎంత అడిగినా కూడా ఇవ్వట్లేదు, ప్రాపర్టీ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయంటారు. ఒకవేళ వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ ప్రాపర్టీ మీద మనం ఈపీ వేయొచ్చా? ఈపీ కాదండి, ప్రాపర్టీ మీద ఈపీ వేసుకోవడానికి ఉండదు. ప్రాపర్టీ మీద సూట్ వేసుకోవాలి. వాళ్ళకి ప్రోనోట్ ఉంటే ప్రోనోట్ సూట్ వేసుకుని ప్రోనోట్ సూట్ లోనే కూడా ఆస్తుల్ని అటాచ్మెంట్ పెట్టుకోవాలి. అటాచ్మెంట్ పెట్టుకున్న తర్వాత డిగ్రీ అయిన తర్వాత ఆ డిగ్రీ అయిన జడ్జిమెంట్ ఆధారం చేసుకుని అప్పుడు ఈపీ వేసుకోవాలండి. ఫస్ట్ మన కేసు గెలిచిన తర్వాత గెలిచిన కేసు యొక్క వివరాలు ఏ అయితే ఉన్నాయో, మనీ అయితే మనీ, లేకపోతే ఇంజక్షన్ అయితే ఇంజక్షన్, ప్రాపర్టీ అయితే ప్రాపర్టీ, ఏ విషయాలు అయితే గెలిచామో దానికి సంబంధించినటువంటి అమలు చేయమని చెప్పి వేసే పిటిషన్ ని ఈపీ అంటారండి. ఫస్ట్ మన కేసెస్ గెలవాలి, గెలిచిన తర్వాత అమలు పరచడానికి వేసేది ఈపీ అండి. రైట్ ఐపు గారు, ఇవాళ ఈపీ అంటే ఏంటో అసలు ఎన్ని రకాలు ఉంటుంది, ఎప్పుడు వేసుకోవాలనే అంశాల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ న్యాయం కోసం. వచ్చే వారం న్యాయం కోసంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.